వా, ఏం ముదిరిపోయావు వైదేహి. నీ మంచితనం ముసుగు వెనక ఇంత కుట్ర కుతంత్రాలు దాగున్నాయా? అక్క, బావగారు చెప్పిందే కరెక్ట్. నువ్వు మామూలుగా చెప్తే వినవు, కాసేపు నోరు మూసుకో. మావయ్య, నేనేమి స్వార్థంతో చెప్పడం లేదు. తన ఇంట్లోంచి వెళ్లిపోతుంటే నేనే కదా వెనక్కి తీసుకునొచ్చాను. చిన్నప్పుడే పెళ్ళైందని మీరు చెప్పినా సరే నేను శత్రువులా చూడలేదు కదా. అర్హత లేని వాళ్ళు ఏంటి మేనకోడలంటే తట్టుకోలేక చెప్తున్నాను. ఒక అబద్ధపు బంధానికి మావయ్య గారు బందీ కావటం ఇష్టం లేక చెప్తున్నాను. అదంతా సరే వైదేహి, స్రవంతి మా అత్త కూతురు కాదని ఏ ఆధారంతో చెప్తున్నావు? తన ప్రవర్తన మీద అనుమానం వచ్చి తను ఏ అనాథ శరణాలయంలో పెరిగానని చెప్పిందో ఆ అనాథ శరణాలయానికి వెళ్లి నేను కనుక్కున్నాను. అసలక్కడ శ్రవంతి అంటేనే ఎవరికీ తెలీదు. వైదేహి అనాథాశ్రమానికి వెళ్లి ఎంక్వైరీ చేసిందా? ఇలా దొరికిపోయానేంటి? వైదేహి, నువ్వు చెప్పేది నిజమా? అవునండి. ఇంతకు ముందు తనని గుళ్ళో చూసినప్పుడే అనుమానం వచ్చింది అని చెప్పాను కదండి, మీరే నమ్మలేదు. నా అనుమానం తీరిక వెళ్లి కనుక్కున్నాను. నా అనుమానమే నిజమైంది. తను మీ మరదలు కాదు. మీరు తన మెళ్ళ తాళిబొట్టు వేయలేదు. ఇది మరీ టూ మచ్ వైదేహి. నువ్వొచ్చి అనాథాశ్రమం గురించి చెప్పినప్పటి నుంచి శ్రవంతి మనతోనే ఉంది, మనతోనే ఇక్కడికొచ్చింది. ఇంతలోనే ఎలా మార్చేస్తుంది? అక్క, నువ్వేం మాట్లాడుతావు? నీకేం తెలీదు. వైదేహి, తను ఈ ఇంటి పెద్ద కోడలు. ఆ విషయం మర్చిపోకో. సరే, మీరందరూ వెళ్ళి ఆడుకోండి. బాయ్. అమ్మో, మా అత్తో బాగైంది. అది కాదు అత్తయ్య. చాలు, ఇంక చాలు. అత్తయ్య గారు, దయతలచి ఎలాంటి గొడవలు వద్దు. ఇక్కడ వాళ్లకు అసలు గొడవలంటే ఏంటో కూడా తెలీదు. అసలు బుద్ధుందా? ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? వచ్చిన వెంటనే తన్నందరూ పలకరిస్తున్నారు. అంతా కావాలని చేస్తే ఒకరు కాకపోతే ఒకరైనా తెలీదని అనుండాలి కదా. ఆ పిల్లల్ని చూడు, పాపం ఎలా చూస్తున్నారు. ఇన్నాళ్ళు కలిసుండి దూరం అయిపోయిన బాధ వాళ్ల కళ్లలో స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఆ పిల్లలది కూడా నటనే అంటావా?
అసలు ఏం సాధిద్దామని ఇలా చేశావు? పాపం చిన్నప్పుడే తల్లికి దూరమై అనాథలా పెరిగి ఇన్నాళ్లకి తన కుటుంబాన్ని చేరుకుని సంతోషంగా ఉంటున్న సమయంలో ఆ సంతోషాన్ని దూరం చేయాలనుకుంటున్నావా? పాపం వదిలేయండి అత్తయ్యా. శ్రవంతి ఎక్కడ తన భర్తని తన్నుకుపోతుందేమో అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఏదో ప్రయత్నించుంటుంది. నువ్వేదో తెలివైన అమ్మాయివని అనుకున్నాను. మరి ఇంత తెలివి తక్కువ దానివేంటి వైదేహి? వేరా చై వేరా ఎక్కడెక్కడో చై వేరా ఎక్కడెక్కడో చై వేరా అక్కడే. ఎందుకంత ఆనందం? ఎందుకంటావేంటి? చూస్తున్నావు కదా ఇంట్లో జరిగేదంతా. చాలా ఆనందంగా ఉంది. శ్రవంతి మావయ్య గారి మేనకోడలని అందరూ నమ్మారు కదా. వైదేహి ఎందుకు అనుమానించింది? తను ఊరికి ఎవరిని అనుమానించింది. అందరి ముందు నవ్వుల పాలైంది. అందుకే ఈ ఆనందం. ఆపుతావా? వైదేహిని అందరి ముందు చులకన చేసి మాట్లాడావంట. అది సరదా లక్కీ. మనకి నచ్చని వాళ్ళు రైట్ చేసినా రాంగ్ అని అంటాం కదా. ఏమంటావు? అది లెక్క. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అసలేం అర్థం కావట్లేదు వైదేహి. మాకెవ్వరికీ లేని అనుమానం నీకెందుకు? కానీ తనకొక అవకాశం ఇస్తే నిరూపిస్తానంటుంది కదా మావయ్య గారు. మావయ్య గారు ఇలా రండి, అక్కడ కూర్చోండి. ఏంటమ్మా? రండి కూర్చోండి. కూర్చోండి మావయ్య. ఏంటమ్మా? మీకోసం అటుకుల అన్నావు కదా. అవసరం లేదమ్మా. స్రవంతి నా మేనకోడలే. ఎందుకంటే నాకు అటుకుల పాయసం ఇష్టమని చెప్పి నా చెల్లెలకి మీ అత్తయ్యకి మాత్రమే తెలుసు. మీకు కూడా ఎవ్వరికీ తెలియదు. ఇలా ఇవ్వమ్మా. నేనే తినిపిస్తాను మావయ్య. ఎలా ఉంది మావయ్య? చాలా బాగుందమ్మా. అచ్చం నా చెల్లెలు చేసినట్టే ఉంది. దేవుడా, అటుకుల పాయసం ఇష్టమని చెప్తే మేనే కొడలైపోతుందా? చాలమ్మా. అసలు నేను రాకపోయి ఉంటే నేను ఎక్కడో ఉన్నానన్న ఆశతో, ఇక రానన్న బాధతోనూ మావయ్య బతికేస్తూ ఉండేవారు. ఇప్పుడు నేను కనిపించకుండా పోతే
మావయ్య తట్టుకోగలరా? ఆ గిల్టీ ఫీలింగే నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది బావా. లేదంటే వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఒక రకంగా ఇక్కడే ఉంటూ తనని ఇబ్బంది పెడుతూ నరకం అనుభవిస్తున్నాను బావా. ఇట్స్ ఓకే శ్రవంతి, ఐ కెన్ అండర్స్టాండ్. మావయ్య గారికి నీ మీదున్న ప్రేమని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉండడానికి కూడా త్యాగం అనిపించేలా ఏం మాట్లాడవు శ్రవంతి. అందుకే అందరూ నువ్వే నిజమని కూల్ కూల్. ఎందుకు వైదేహి అంత ఆవేశపడతావు? సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందాం. సరే, నీ అనుమానం ప్రకారమే నేను దొంగ మేనకోడల్ని అనుకో. ఎలా రుజువు చేయగలవు చెప్పు? రుజువు చేస్తా. ఎక్కడ తీగ లాగితే డొంక మొత్తం కదులుతుందో తెలుసుకుని మరీ లాగుతా. అందరి బండారం బయట పెడతా. ఈరోజు అందరి ముందు నువ్వు అనాథవి కాదని రుజువు చేయలేక పిచ్చిదాని కావచ్చు. కాని నువ్వు అబద్ధమని తెలిసి కూడా ఎలా వదిలేయగలను? ఎంత కష్టమైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా నిజం బయటపెట్టి నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. నీ వల్ల కాదు వైదేహి. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నేను మేనకోడల్ని కాను అన్న సంగతి నువ్వు రుజువు చెయ్యలేవు. నేను అమాయకురాలని అందరూ అంటారు శ్రవంతి. అమాయకురాలిని. కాని ఎవ్వరైనా నా వాళ్ల జోలికి వస్తే మాత్రం ఎక్కడా లేని తెగింపొస్తుంది. తెగింపుకి తెలివితేటల అవసరమేముంది చెప్పు? ఎంతవరకైనా వెళ్లేలా చేస్తుంది. ఏదైనా సాధించేలా చేస్తుంది. నీ విషయంలో కూడా సాధిస్తాను. సాధిస్తా. అది చూద్దాం. అయినా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంట్లో వాళ్ళు కాదు కదా, చివరికి తాళి కట్టిన నీ భర్త కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేడు. ఏం చేయగలవు? చూద్దువు గాని ఏం చేయగలను చేస్తాను. నువ్వే చూస్తావు కదా. తినబోతూ రుచెందుకు? ఆహా, ఇలా దిగులుగా ఉండటం మీ మొహానికి అస్సలు నప్పట్లేదు. ఎప్పుడు నవ్వుతూ కాస్త అల్లరి చేస్తూ ఉంటేనే బాగుంటుంది. ఏంటండి ఇంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? శ్రవంతి వచ్చింది కదా, సవతైపోతుంది కదా, అయినా ఏడుస్తూ కూర్చోకుండా ఇంత హుషారుగా ఉందేంటని ఆశ్చర్యపోతున్నారా? అది కాదు. అది ఏం లేకపోతే మీరెందుకింత దిగాలుగా ఉంటారు? చూడండి, నిజంగా వచ్చింది మావయ్య గారి మేనకోడలు, చిన్నప్పుడు మీరు తాళి కట్టిన అమ్మాయో అయితే
మీరనుకున్నట్టే బాధపడుండేదాన్ని. కానీ ఆ అమ్మాయి కాదు కదా, దొంగది, నకిలీది. నకిలీ మొహానికి నేనెందుకు భయపడతాను చెప్పండి? స్రవంతి అబద్ధం అనుకుని వైదేహి సంతోషంగా ఉండడం చూసి సంతోషించాలా, లేకపోతే స్రవంతి నిజమని తెలిస్తే జరగబోయే పరిణామాలు తలుచుకొని బాధపడాలా? అరే, నేనింతగా చెప్తున్నా మీరింకా అదే మూడ్లో ఉన్నారేంటి? నేను స్రవంతి గురించి ఆలోచించడం లేదు. మీరు ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఉం? అయినా ఇది చెప్పినంత తేలిక కాదు. పోనీ మీరా మూడ్ నుంచి బయటపడేలా ఒక చిన్న పందెం వేసుకుందామా? ఉం? పందెమా? ఏం పందెం? పెళ్ళం పందెం అంటే హుషారుగా సరే అనకుండా ఏం పందెం అంటున్నారేంటి? అవునులే, ఓడిపోయే వాళ్ళు పందెం అంటే ఇలాగే భయపడతారు. ఏయ్, ఎవరు ఓడిపోయేది? ఛాన్సే లేదు. ఏ పందెమైనా గెలుపే ఇక్కడ. ఆహా, ఎంత గెలుస్తారో మొన్న పందెంలో చూశాం కదా. నేను చేసిన పని చేయలేక ఒక్కబోర్లా పడ్డారు. ఏయ్, అది మాత్రం గుర్తు చేయకు. తింటానని లడ్డు నోట్లో పెట్టి తినకుండా బయటికి తీసి తొండాడు. ఆటంటే అలా ఆట పట్టించినట్టే ఉంటుంది. మరి తెలివిగా ఆడి గెలవాలి నాలా. ఇంకా మీలో తెలివితేటలున్నాయన్న నమ్మకం మీకుంటే ఈ పందెం గెలవండి చూద్దాం. సరే, ఏ పందెం కాస్తావో కాయ్. ఈసారి గెలిచి పోయినసారి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకుంటా. సరే అయితే మీరు నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోగలరా? వన్, టూ, త్రీ. ఆగు. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావో చెప్పు. ఏం చేస్తానా? ఓడిపోతే నిజంగా ముద్దు పెట్టేనా? ముందు ముట్టుకోకుండా ముద్దు పెట్టు, తర్వాత నిజం ముద్దు గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఓడిపోతే ఏం చేస్తావో చెప్పు. సరే, మీరు ఓడిపోతే మీరు నాకు అన్నం తినిపించాలి. నేను ఓడిపోతే మీరు ఏ పని చెప్పినా సరే చేస్తాను. తలనొప్పి అంటే నూనె రాస్తా, ఒళ్ళు నొప్పులంటే ఒళ్ళు పడతా, నిద్ర పట్టకపోతే జోల పడతా. అమ్మా వద్దు, అంత సాహసం చేయొద్దు. ఏ పని చెప్పినా చేస్తా అన్నావు కదా, అది చాలు. ఆ ఒక్కటి చాలు. సరే, ఇప్పుడు రావచ్చా? ముట్టుకోకుండా ముద్దు పెట్టాలి, గుర్తుంది కదా? చాలా గుర్తుంది. ఆగు. మళ్ళీ ఏమైందండి? ఇందులో మోసం లేదు కదా. అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ముద్దు పెట్టడం, నీళ్లలో ఉన్న నీడకి ముద్దు పెట్టడం, అలాంటివి. అప్పుడు నీళ్లకి అద్దానికి ముద్దు పెట్టినట్టు అవుతుంది, కానీ మీకు ముద్దు పెట్టినట్టు ఎలా అవుతుందండి? మీకే ముద్దు పెడతా, అది కూడా ముట్టుకోకుండా పెడతా. మీరు కదలకుండా నించోండి చాలు, అంతే.
అయినా మీ బాధకి అర్థముంది బాబాయ్ గారు. మీ స్థానంలో ఎవ్వరున్నా ఇలాగే స్పందిస్తారు. కానీ జరిగిపోయిన దాన్ని మార్చలేం కదా. దాన్నేం చేయమంటారు? అదంతా నేను ఆలోచించట్లేదమ్మా. నాకు మీ గతం కన్నా నా కూతురు భవిష్యత్తే ముఖ్యం. నిజమే బావుగారు. మా గత నా కూతుర్ని సవతిని చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను. మీ చిన్న కోడలిగా నా కూతురు మాత్రమే ఉండాలి. ఆ చోటును పంచుకునే హక్కు గాని లాక్కునే అధికారం గాని ఇంకెవ్వరికీ లేదు. బాబాయ్ గారు, మీరు మరీ ఎక్కువ ఆవేశపడిపోతున్నారు. ఇప్పుడు పెళ్లైన మీ అమ్మాయికే అన్ని హక్కులు ఉన్నాయంటే ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లైపోయిన స్రవంతి పరిస్థితి ఏంటి? అంటే తనేమైపోయినా పర్వాలేదన్నమాట. ఏం మాట్లాడుతున్నావమ్మా? అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన పెళ్లి, బొమ్మల పెళ్లి. దాన్ని తీసుకొచ్చి నా కూతురు జీవితంతో ముడిపెడతారా? నాన్న చాలు, మీరే రండి. లేదమ్మా, ఈ విషయం ఇప్పుడే తెలుసుకోవాలి. లేకపోతే నీకు జరగబోయే అన్యాయాన్ని ఆ భగవంతుడు కూడా తీర్చలేడు. అయ్యో నాన్న, నాకే అన్యాయం జరగలేదు. నేను మాట్లాడతానంటున్నాను కదా. మావయ్య గారు, అత్తయ్య గారు, నాన్న ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నారు, మీరు పట్టించుకోవద్దు. కాబట్టి మావయ్య గారు, దీన్ని మరీ ఎక్కువగా సాగదీయకుండా వీలైనంత తొందరగా పరిష్కారం చూడండి. అబ్బా, చాలా రోజులకి మళ్ళీ హాట్ గా ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు గురువుగారు వచ్చి పరిష్కారం చెప్పాక పరిస్థితి ఇంకెంత రంజుగా ఉంటుందో చూద్దాం. వైదేహిని చూస్తే ఏమీ కాదని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. వాళ్ళ నాన్నని చూస్తే అస్సలు ఒప్పుకోనని అంటున్నారు. కానీ ఎవ్వరు ఎన్ననుకున్నా ఆ ఆస్తిని, దేవాంశిని నా సొంతం కాకుండా ఎవరు అడ్డుకోలేరు. ఏమీ లేదు. లేదంటే ఎలా అత్తయ్యా? మనసులో ఆందోళన మొహంలో కనిపించేస్తుంది. నాకర్థమైన మీ మనస్తత్వం బట్టి, ఇంట్లో పరిస్థితులు బట్టి మీరెలా ఆలోచిస్తున్నారో నేను ఊహించి చెప్పనా? రేపు గురువుగారొచ్చి వైదేహికే దేవాంశ్ భార్యగా ఉండే హక్కుంది, స్రవంతికి లేదు అని ఎక్కడ చెప్తారో అని మీరు టెన్షన్ పడుతున్నారు, అంతే కదా? అదే ఆలోచిస్తున్నారు కదా? నాకు తెలుసత్తయ్యా, మీకు కోడలుగా వచ్చి ఇన్నేళ్లయింది.
ఆ మాత్రం మీ మనస్తత్వం నాకు తెలీదా? మీకు మొదటి నుంచి వైదేహి కోడలుగా రావడం ఇష్టం లేదత్తయ్య. ఎందుకంటే మీ వారసత్వం అనాథ రక్తం కాకూడదని. అత్తయ్య గారు, నాకు తెలుసు మీరు నా దగ్గర ఏదీ దాచాల్సిన అవసరమే లేదు. వైదేహి మీ కోడలని తెలిసినప్పటి నుంచి మీరు వారసుల గురించి ఎంత వరి అవుతున్నారో నాకు తెలుసు అత్తయ్య గారు. ఆ బాధ నుండి బయటపడేయమని ఎంతమంది దేవుళ్లకి మీరు మొక్కుకున్నారో కూడా తెలుసు. ఏ దేవుడు కరుణించాడో గాని చిన్నప్పుడే మరదల్ గారితో పెళ్లైనా మీ మేనకోడల్ని ఇంటికి చేరేలా చేశాడు. మీరాశపడ్డట్టుగా గురువుగారు స్రవంతికి కూడా భార్యగా ఉండే హక్కు ఉంది అనంటే ఏ బాధ లేదత్తయ్యా. మీ మేనకోడలే మీకు వారసుణ్ణిస్తుంది. మీ కోరిక తీరిపోతుంది. అలా కాకుండా వాళ్లు కళ్ళెదురుగా తిరిగినా ఎత్తుకుని ముద్దడ్డానికి మనసే రాదు. చివరికి వారసుల్ని పరాయి వాళ్లుగా చూసే పరిస్థితి మనకొస్తుందత్తయ్యా. కాబట్టి స్రవంతి వారసుల్నిచ్చే దారేదైనా ఉంటే దాని గురించి ఆలోచించండి. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అనాథ వారసునివ్వడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే స్రవంతి అసలు మీ మరదలే కాదు కాబట్టి, మీకు తనకి చిన్నప్పుడు పెళ్లే కాలేదు కాబట్టి. మీరు కాదంటారని తెలుసు, కానీ నేను నమ్ముతున్నాను. మీకు చూపించలేకపోయినా నేను నమ్మడానికి కావాల్సిన ఆధారాలు నాకు దొరికాయి. అందుకే నేను ఏ టెన్షన్ లేకుండా ఇంత ప్రశాంతంగా ఉన్నాను. మీకు విషయం తెలుసా? రేపు గురువుగారు ఈ సమస్యకి పరిష్కారం చెప్పబోతున్నారు. అవునా? అవును, మావయ్య గారు మాట్లాడుతుంటే విన్నాను. గురువుగారు ఎప్పుడు నిజమే చెప్తారు కదా, న్యాయమే మాట్లాడతారు కదా, కాబట్టి నా పేరే చెప్తారు. ఆ నకిలీ స్రవంతి పేరు అస్సలు చెప్పరు. కాబట్టి ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండండి. చూడండి, ఆ చందమామ ఎంత బాగుందో. ఆ చందమామ నచ్చలేదా? పోనీ చందమామ లాంటి పిల్ల పక్కనుంది కదా, నచ్చిందా? చూడండి, బాగా చూడండి. చందమామలా ఉన్నానా? చందమామ బాగుందా? చందమామ లాంటి పిల్లకి బుట్టలు బాగున్నాయా? నువ్వు నీ నవ్వు చాలమ్మా, ఎన్నాళ్ళైనా ఎవరు మరి గుర్తేరారమ్మా. నువ్వు నీ స్నేహం చాలమ్మా, ఓ చిలకమ్మ వరమే అనుకోనా ఈ జన్మ. నా గుండె లయ నువ్వే, నా కంటి కల నువ్వే, నా పాట శృతి నువ్వే, నా ప్రేమ కథ నువ్వే, నాలో ప్రవహించే ఆనందం నువ్వేలే. అది ఈ నవ్వు మీ మొహానికి అందం. ఆ చందమామకి వెన్నెలలా. బాబాయ్, ఇంకా ఏంటి చూస్తున్నావు? కొంచెం అలా వెళ్ళిపోవచ్చు కదా. బాబాయ్ ప్లీజ్. థ్యాంక్ యూ బాబాయ్. చూడు,
బాబాయి చాలా మంచివాడు, చెప్పగానే మాట వినేశాడు. నువ్వు కూడా మంచిదానివే కదా, మరి నాకు ముద్దిస్తావా? అయ్యో, చందమామ వచ్చాడు. బాబాయ్ ప్లీజ్ అర్థం చేసుకోవా? అదిగో వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి? అదే ఇంతకు ముందు అడిగాను కదా, ముద్దివ్వవా? చందమామ వెళ్ళిపోయాడు కాబట్టి మనం కూడా వెళ్ళిపోవాలి. వైదేహి, వైదేహి, పట్టపగలే నీకు చుక్కలు చూపించబోతున్నాను. నువ్వు ఆయన్ని లాక్కుంటావో నిన్నే లాగి బయటికి పడేస్తారో రేపొద్దున్నే తెలిసిపోతుంది. ఎప్పుడు లేనిది ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి వైదేహిలో? ప్లాన్ ఏమైనా లీక్ అయిందా? లేదే. అసలమైన కోడల గురించి ఏమైనా తెలిసిపోయిందా? ఏళ్ల తరబడి అంకుల్ వాళ్ళు వెతుకుతున్నా దొరకండి. ఇప్పటికిప్పుడు వైదేహికి ఎలా తెలిసిపోయింది? చాలా సంతోషంగా ఉందండి. సరే, గురువు గారు వచ్చే టైం అయింది. మీరు కూడా త్వరగా రెడీ ఇవ్వండి. సరే. నాన్నా, మీరు ధైర్యంగా ఉండండి. నాకే సమస్య రాదని చెప్తున్నాను కదా. కొద్దిసేపట్లో పరిష్కారం వస్తుంది. అది కూడా నాకు అనుకూలంగానే ఉంటుంది. పొద్దున్నే మొదలుపెట్టింది. అసలు తన నమ్మకం ఏంటో అర్థం కావడం లేదు. కాసేపట్లో ఏం జరగబోతోంది? ఏం పరిష్కారం రాబోతోంది? అంజీ, అంజీ. అయ్యగారు చెప్పండి. గురువు గారి శిష్యులు వస్తున్నారు. కాళ్ళు కడుక్కోవడానికి బయట నీళ్లు పెట్టావా? మర్చిపోయినా అయ్యగారు. వెళ్ళి పెట్టు. పొద్దున్నే మావయ్య గారు హడావిడి చేస్తున్నారు. ఎవరి గురువు గారు? ఏంటి కౌసల్య, కంగారుగా ఉందా? భారమంతా గురువు గారి మీద వేశాక ఇక భయం ఎందుకు చెప్పు. నిర్ణయం ఏదైనా మనం శిరసా వహించాల్సిందే. మావయ్య గారు ఎవరొస్తున్నారు? ఈ రోజు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పాను కదమ్మా. గురువుగారిప్పుడు ఆ పరిష్కారాన్నే పంపిస్తున్నారు. ఆయన ఏం చెప్తే అదే మనకు శాసనం. అక్షరాలా పాటించాల్సిందే. ఈ గురువు గారెవరు? ఆయనేం పరిష్కారం పంపిస్తున్నారు? ఎవరు?